నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 3 పార్టీలు అయితే జోరుగా ప్రచారంలో పాల్గొంటా ఉన్నారు. సో మరి దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సో ఎట్లా ఉంది ప్రజల్లో స్పందన ఎట్లా వస్తూ ఉంది? మరి అటు ఒక పక్కేమో 10 ఏళ్ళు అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటా ఉంది. సో మరి అభివృద్ధి కనిపిస్తూ ఉందా ప్రజల్లోకి? మీరు ఈ బోరుబండ డివిజన్లో ₹1 కోటి దాటి 10 ఏళ్ళల్లా అభివృద్ధి చేస్తే మేము దేనికంటే దానికి ఉంటాం. మేము వచ్చిన 2 ఏళ్ళల్లా 25 కోట్ల మీద ఈ ఒక్క డివిజన్లోనే మేము అభివృద్ధి చేసిన ఈ రోడ్లు మీరు తిరుగుతుంటే అవపడుతున్నాయి. 2 ఏళ్ళల్లా 10 ఏళ్ళల్లా ఎవరైతే స్వర్గీయ చనిపోయిన ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే వారు 92 కోట్ల రూపాయలు వేసారు. ఏ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కట్టినా వస్తుంది. ఇలా బోరుబండ అనేది ఒక బస్తీ. దీన్ని విస్మరించి చిన్న చిన్న చెంచాలు గంటలు వీళ్ళు ఆశలు చూపించి ఓట్లు దుండుకొని పోయినదు, తెలంగాణ సెంటిమెంట్లు చూపుకొని దుండిపోయిన తప్ప అభివృద్ధి శూన్యం. ఇలా 2 ఏళ్ళల్లా ఇక్కడ మేము తీసుకొచ్చిన కార్పొరేషన్ ఫండ్స్ తోటి వీటితోటి ఇలా మేము అభివృద్ధి చేయగలిగినాం. అది మా గొప్పతనం. ఇలా ఏ ఇంటికి పోయినా సన్న రైసు, ₹200 కరెంటు, ₹500 సిలిండరు, ఉచిత బస్సు. మరి అన్ని వాళ్ళ కళ్ళు దొబ్బినాయట అవపడతలు. మేము ఏం చేయాలి మరి? అంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే ఈ పథకాలు కావచ్చు గల్ల పట్టి వసూలు చేస్తాం కాంగ్రెస్ పార్టీ దగ్గర అంటూ కేటీఆర్ సవాల్ విసురుతా ఉన్నారు. ఏం సమాధానం? ఇప్పుడు 30 ఉండి ఏం బీకిండు, ఇది గెలితే ఏం బీక్తాడు, గంతే ఉంటుంది. అంటే ఎట్లా ఉంది మరి? అంటే ప్రజల్లో స్పందన 100% మేము గెలుస్తున్నాం. మరి కేటీఆర్ గారిని వచ్చి నడి చూరస్తా నిలుస్తున్నాం, ఛాలెంజ్ చేయమని చెప్పి అడుగు. మరి మేము గెలుస్తాం దేనికుంటాడో అడగమన్నాడు. మరి బీజేపీ నాయకులు ఇక్కడ స్థానిక ఎంపీ కిషన్ రెడ్డి గారు కూడా సవాల్ విసురుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లలో 6 గ్యారెంటీలు ఆగం చేసింది, ఎలాంటి అభివృద్ధి చేయట్లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో ఏం చెప్తారు? కిషన్ రెడ్డి గారు తెలంగాణకి ఏమైనా పైసలు పట్టుకొచ్చిందా? సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది. మొన్న తుఫాన్ వచ్చి ఇన్ని జిల్లాలు ఆగమైతే ఒక్కసారి కనీసం వచ్చి చూసిపోయిన దాఖలు లేదు. రూపాయి సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి ఫండ్స్ దేవాలన్నా వద్దా? మరి ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు, ఆడికి అడిగిన ప్రతి ఇంటికి నష్టపోయిన ప్రతి ఇంటికి 15,000 అన్నాడు. ఇవన్నీ చేసుకుంటూ వచ్చిండ్రు. ఆయన ఏం చేసిండు కనుక అసలు అది గెలవలేని పార్టీ, దాని గురించి మాట్లాడటం అవసరం మనకు? సో మరి మొన్న ఏదైతే అజరుద్దీన్ గారి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది, సో దానిపై అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. కేవలం మైనారిటీ ఓట్స్ కోసమే ఇదంతా నడుస్తూ ఉంది తతంగం అంటూ మాట్లాడుతున్నారు. చూడండి, ఈ ప్రతిపక్షాలకు ఇట్లయితే అట్లా రాసుకో, అట్లయితే ఇట్లా రాసుకో అంటారు. మైనార్టీకి మంత్రి పదవి ఒక్కరికి ఇవ్వలేదు లొలిపెట్టే, మంత్రి పదవి ఇస్తే ఓట్ల కోసం ఇచ్చిన లొలిపెట్టబట్టే. వాళ్ళు ఇష్టమైన నోరెటు తిరుగుతాడు, మాట్లాడతారు. వాళ్ళకు ఒకటి కమిట్మెంట్ అనేది లేదు. బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు, ఇంతసేపు కులం మతం అడ్డం పెట్టుకొని గెలుస్తారు తప్ప వాళ్ళకి ఏది ఉండదు. కుల మతాలను రెచ్చగొట్టడమే. నేను ఇది అభివృద్ధి చేసినా అని చెప్పమను. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టి బతకటం తప్ప మేము ఇది చేసినామని చెప్పమను. వీడు కుల మతాలను రెచ్చగొడతాడు, వాడు ప్రాంతీయ తత్వాలను రెచ్చగొడతాడు. వీనికి ఎక్కడిదే వీడికి ఇది అసలు ఓటు అడిగే అర్హతనే లేదు. ఇవాళ మేము ఒక 50,000 పైచీలకే గెలుస్తున్నాం. ఎట్లా ఉండదు పోటీ? ఎట్లా ఉండదు మరి? పోటీ ఎక్కడ తప్ప కాంగ్రెస్ గెలిచిందంటే ఇంకా పోటీ ఎక్కడిది? పోటీ లేదు మాకు.